సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ ఎక్స్ట్రార్డినరీగా ఆయన డెలివరీ చేశారు. చాలా అంశాల విషయంలో స్పష్టత ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం మాట్లాడుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అనేది చెప్పారు. 24 సీట్లు తీసుకున్నానని చెప్పని మీరు పదే పదే విమర్శిస్తున్నారు. 24 సీట్లకు ఉన్నటువంటి బలం ఎంత, మాకున్నటువంటి శక్తి ఎంత, మా ఆలోచన ఏంటి, మా దృక్పథం ఏంటి అనేటువంటి దాన్ని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చేస్తున్నటువంటి విమర్శలు, టీడీపీ గురించి చేస్తున్నటువంటి విమర్శలు, టీడీపీ జనసేన పొత్తు గురించి చేస్తున్నటువంటి విమర్శలకి చాలా ఘాటైనటువంటి సూటైనటువంటి సమాధానాలని తాను వెల్లడించారు. చెప్పినటువంటి ప్రతి అంశంలో కూడా తాను చాలా క్లియర్గా స్పష్టంగా తను చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అలా చెప్పుకుంటారు. అంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు చెప్పగలిగారు. అంటే ఒకసారి మనం ఆ బైట్స్ అన్ని చూస్తే చాలా క్లియర్గా ఆయన ఏమేమి చెప్పారు అనేటువంటి కూడా చాలా క్లియర్గా ఉంటుంది. బైట్స్ అన్ని ఒకసారి 1 by 1 ప్లే చేయండి. రైట్, అందులో మనము ఒక 24 సీట్ల అంశం మీద కూడా వారు మాట్లాడిన దానికి వారు ఇచ్చినటువంటి కౌంటర్కి మరి రేపు ఏం చెప్తారో చూడాలి. 4 పెళ్ళిళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చేసుకుంది 3 పెళ్ళిళ్ళు, 2 డైవర్స్ అని, నేను 3వ భార్యతో ఉన్నాను. 4వ పెళ్ళి అని చెప్పి మీరు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నాకు 4వ పెళ్ళామా అని చెప్పి మాట్లాడారు. అంటే ఇలాంటివి మాట్లాడటం నాకు చేతవు. నన్ను ఏదైతే నా కుటుంబ సభ్యులను ఏదైతే విమర్శిస్తున్నారో వాటిని కూడా నేను అదే స్థాయిలో నేను విమర్శించగలుగుతాను. అలా విమర్శించి నాకు తెలుగు వచ్చు, నేను తెలుగు మీడియా చదువుకున్నాను, నేను కూడా అంతకంటే మాట్లాడగలుగుతాను. కానీ అది సంస్కారం కాదు అని చెప్పని భారత గారికి వాళ్ళకి చెప్పండి అని చెప్పని వారిని కోట్ చేస్తూ కూడా వారు మాట్లాడారు. ఈరోజు మాట్లాడినటువంటి స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది హైలైట్. వీళ్ళిద్దరిలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా హైలైట్ స్పీచ్, హైలైట్ పాయింట్స్ని ఆయన మెన్షన్ చేశారు. జెండాలు ఊపే దగ్గర నుంచి వారిద్దరు కూడా ముందు తెలుగుదేశం పార్టీ జెండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి జెండా జనసేన పార్టీ జెండా పట్టుకున్నప్పుడు కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎక్స్చేంజ్ చేయించారు. చేయించి జనసేన పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు గారు ఊపారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జెండాను ఊపించారు. అంటే ఏంటి, మా ఇద్దరి యొక్క ఉద్దేశం ఏంటి, మా ఇద్దరి యొక్క ఆలోచనలు ఏంటి, ఎవరు ఏ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనే దాన్ని అక్కడ డెలివరీ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వారిద్దరూ దాంట్లో చెప్పినటువంటి అంశం, మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాత్రమే మా కలయిక, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాల కోసం మీద మాత్రమే కలయిక. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాల వలన జరిగినటువంటి నష్టం ఎంత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎటువంటి వినాశనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఆ పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి అనేటువంటి అంశాలను కూడా వారు అక్కడ వెల్లడించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎవరైతే పెద్ద సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు రావడం జరిగింది.